హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఒక మంచి థ్రిల్లర్ జోనర్లో ఉన్న బిషోహోరి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నన్ను నమ్మండి, చివరి వరకు చూడండి. ఏంటి అజిత్ ఇన్ని ట్విస్టులా? నిజంగా చాలా బాగుంది. ఇన్ని రోజులు ఈ మూవీని ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉన్నామని మీరే అంటారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే పౌర్ణమి రాత్రి, ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ అరణ్మని. పేరుకే బ్యూటిఫుల్ గానీ ఇందులో చాలా అంటే చాలా దారుణాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అదేంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో కొత్తగా పెళ్ళైన ఒక జంటకి మొదటి రాత్రి. సో ఇంకా యాజ్ యూజువల్ పెళ్లి కూతురు అన్న తర్వాత కొన్ని భయాలు ఉంటాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని మనసు విప్పి అన్ని మాట్లాడుతుంటే సరిగ్గా అప్పుడే అరణ్మని బయట ఒక పాము లోపలికి ఎంటర్ అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకటైన తర్వాత హ్యాపీగా పడుకుంటారు. కొంతసేపటికి వచ్చిన పాము పెళ్లి కొడుకుని కాటు వేస్తుంది. అతను చనిపోతూ గట్టిగా అరుస్తున్నాడు. నోట్ల నుంచి బొరుగు వస్తుంది. ఫిట్స్ వచ్చిన వాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. పాపం పెళ్లి కూతురికి ఏం అర్థం కాదు, చాలా భయపడిపోతుంది. లోపలికి పాము వచ్చిందనేది చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఆమెకు అర్థమవుతుంది. అండ్ అప్పుడే అనే ఒక సౌండ్ వినిపిస్తుంది ఆడ గొంతుతో. పెళ్లి కూతురికి ఏం అర్థం కాదు, భయపడిపోతుంది. ఇప్పుడే బిషోహోరి అనే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే 200 సంవత్సరాల తర్వాత అదే అరణ్మనిలో ఒక పెద్ద కుటుంబం ఉంటుంది. ఈమె పేరు నందిని. ఈమె మన మూవీలో హీరోయిన్. ఇప్పుడు కొత్తగా పెళ్ళై పుట్టింటికి వచ్చింది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నందినికి వెల్కమ్ చెప్తున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నందిని ఆ ఇంట్లో ఉన్న బికాష్ అనే ఒక అతని దగ్గర ఎన్ని రోజులని లోపల తాళం ఓపెన్ చేయకుండా ఉంటారు. ఆ రూమ్ ది 200 years నుంచి ఆ డోర్ అలాగే ఉంది, ఎవరు ఓపెన్ చేయలేదు. లోపల ఏముందో మనమైనా చూద్దామని బికాష్ తో నందిని అంటుంది. కానీ బికాష్ మాత్రం నో ఛాన్సే లేదు, ఇంట్లో ఎవరు అందుకు ఒప్పుకోరు, చాలా డేంజర్ ప్లేస్ అది అని చెప్తాడు. రూమ్ తాళాలు ఓపెన్ చేయడం కుదరదని. బెంగాలీ వాళ్ళల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూతురు ఫస్ట్ టైం ఇంటికి వస్తే హారతి ఇస్తున్న ప్లేట్ లో కాలు పెట్టి వైట్ శారీ కొత్తగా తీసుకొచ్చి దాని మీద నడవమంటారు. మీరు బెంగాలీ మూవీస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆ ఇంట్లో అపర్ణ అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అక్కడ జరుగుతున్నదంతా క్యాప్చర్ చేస్తూ ఫోన్ లో. ఆ ఇంట్లో అమ్మవారి విగ్రహానికి రెగ్యులర్ గా వీళ్ళు పూజలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా పూజ చేయడానికి స్వామీజీ ఈ రోజు కొత్తగా నందిని వచ్చింది కాబట్టి నందిని చేతుల మీదుగా పూజ చేద్దామని, దాంతో అపర్ణ ముందుకొచ్చి పూజ చేయాలనుకుంటుంది. నందిని చేతులెత్తి దండం పెట్టి మంత్రాలు చదువుతూ ఉంది. చెప్పింది అలాగే చెప్పు అని అపర్ణతో చెప్పి, వావ్ ఎంత చక్కగా చెప్తున్నావమ్మా, అసలు నువ్వు ఇదంతా ఎలా గుర్తు పెట్టుకున్నావు అంటే, అలా ఏం లేదండి, జస్ట్ నా ఎడ్యుకేషన్ లో భాగం అయితే అందుకే ఇలా మొత్తం నేను గుర్తు పెట్టుకున్నాను అని చెప్తుంది స్వామీజీ నందినితో. అంటే ఆ తర్వాత మొత్తం వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ, బికాష్, నందిని వాళ్ళ భర్త వీళ్ళ నలుగురు కలిసి ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నారు. అదేనండి 200 years గా మూతపడిపోయి ఉంటుంది కదా. ఫస్ట్ లో మొదటి రాత్రి జరిగి ఒక పాము వచ్చి కాటు వేసేసి ఉంటుంది. ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడున్న అపర్ణ మాత్రం 200 years గా ఈ డోర్ ఎవ్వరూ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయడానికి ఒక ట్రై చేశారు. ఆ తర్వాత ఒక వ్యాధి వచ్చి చనిపోయాడు. ఈ రూమ్ లోపల దేవుడు శాపం ఉంది, ఎప్పుడు ఎవరు ఓపెన్ చేసినా వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, మనం కూడా ఓపెన్ చేయడం డేంజర్ అని చెప్తుంది అపర్ణ నందినితో. అదే టైంలోనే నందిని వాళ్ళ నాన్న వచ్చేసి ఈ ప్లేస్ కి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పినాను వినిపించుకోవేంటి, ఇప్పుడు అల్లుడు గారిని కూడా తీసుకొచ్చేసావు అని చెప్తాడు. తిడతాడు. ఎవరు ఎన్ని చెప్పినా దేవుడు శాపం ఏంటి, రూమ్ లోపల ఎవరు అడుగు పెట్టకుండా ఉండడానికి ఇంత భయపడుతున్నారేంటి అని ఏం అర్థం కాదు. మొత్తం మూఢనమ్మకంగా నందిని భావిస్తుంది ఇదంతా. ఈ రూమ్ లోపల మొదటి రాత్రి చేసుకున్నారు. మన ఫ్యామిలీలో పూర్వం ఒక ఇద్దరు ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహం కలర్ చేంజ్ అవడంతో పాము వచ్చి వాళ్ళని కాటేసింది. ఈ రూమ్ లోపల దేవుడు శాపం ఉంది అని మొత్తం అందరూ అంటుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే హాల్లో ఈ ఇంటికి సంబంధించిన అంకుల్ అండ్ ఆంటీ ఈ ఇంటిని అమ్మేయడానికి ఒక బ్రోకర్ ని పిలుస్తున్నట్టుగా అందరికి తెలుస్తుంది. దాంతో పూజ చేసే స్వామీజీ, చూడమ్మా ఈ ఇంటిని అంత ఈజీగా మీరు అమ్మేయకూడదు, ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంది, అమ్మవారికి పూజ చేయాలి, లేదంటే తెలుసు కదా అమ్మవారికి కోపం వస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. 200 years ముందు మీ ఫ్యామిలీ చూసింది, మళ్ళీ అలా చేస్తే మొత్తం అందరూ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటారు. ఇప్పుడు నాగుల పంచమి, కొన్ని రోజులు అమ్మవారికి పూజ చేయండి, ఆ తర్వాత కావాలంటే మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్తాడు స్వామీజీ. ఆ తర్వాత దీనికి అంకుల్ ఆంటీ ఒప్పుకోరు. మొత్తం అందరికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఒకరు అమ్మాలి అంటే ఇంకొకరు వద్దంటున్నారు. ఇలా జరుగుతుంటే నందిని ఇన్వాల్వ్ అయ్యి టాపిక్ డైవర్ట్ చేసి అందరినీ నవ్విస్తుంది. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ స్వామీజీ దేవుడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్దామని
అని వెళ్తే అప్పుడే స్వామీజీ దగ్గరికి నందిని వెళ్లి ఫుడ్ ఇచ్చి దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతున్నారు. ఎందుకు అని అంటే అది కాదమ్మా, రేపటి నుంచి నాగపంచమి రిచువల్ డే స్టార్ట్ అవుతుంది కదా, ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి లేదా అమ్మవారి కోపం వస్తే శపిస్తుంది అని చెప్తున్నాడు. నందిని ఇదంతా విని అలాగా దేవుడి శాపం వల్ల ఇదంతా జరుగుతుందా, ఒక పాము వచ్చి అందరినీ కాటేస్తుందంట, 200 years ముందు ఇలాగే జరిగిందంట అని స్వామీజీని అడిగితే అవునమ్మా అమ్మవారి పూజలో ఏదో వాళ్ళు పొరపాటు చేసినారు అందుకనే ఇలా జరిగింది అని చెప్తాడు. అప్పుడే అక్కడికి అభిరూప్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఈ కుటుంబం మొత్తానికి ఇతనే కొంచెం డిఫరెంట్ వ్యక్తి అనమాట. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు. అభిరూప్ నందినితో వచ్చి మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఫుల్ తాగేసి ఉంటాడు. కిటికీ నుంచి ఎవరో ఒక వ్యక్తి వెళ్తున్నట్టుగా నందిని కనిపిస్తుంది. ఆ వ్యక్తి నీడ కనిపిస్తుంది అక్కడ. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. ప్రెసెంట్ ఇంటి పెద్ద అయితే నందిని వాళ్ళ పెదనాన్న అనమాట. నందిని వాళ్ళ పెదనాన్న ఆ ఇంటి పని మనిషి అయిన భీమ్ ని పిలిచి స్వామీజీకి వయసు అయిపోయింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. నందినితో ఏదో చెప్తున్నారు కదా, ఒక కన్ను ఉంచు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్తాడు పెదనాన్న. నందిని తన రూమ్ కి వెళ్తే నందిని వాళ్ళ భర్త ఇంతసేపు వచ్చేది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు త్వరగా వచ్చేయాలి బెడ్రూమ్ కి అని చెప్తున్నాడు. కానీ నందిని మాత్రం ఇక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్, ఈ మిస్టరీ నేను కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. 200 సంవత్సరాల క్రితం రూమ్ లో పాము వచ్చాయి కదా, ఆ అమ్మాయి భర్త చనిపోయాడు, ఇప్పుడు కూడా ఏదైనా ఇక్కడికి పాము వస్తుందేమో అని మొత్తం హోల్స్ అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే పైప్ లైన్ హోల్ ఒకటి కనిపిస్తే ఒక క్లాత్ తీసుకుని క్లోజ్ చేస్తుంది. ఇంకా ఏ పాము రావడానికి ఛాన్సే లేదు ఇక్కడ అని. ఇంటి పని మనిషి అయిన భీమ్ ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక రహస్యపు దారిలో ఇంటికి కొద్ది దూరంలో కొంతమంది నాటకం వేస్తుంటే దాన్ని చూడడానికి వెళ్తాడు ఎవరికి తెలియకుండానే. ఆ తర్వాత నెక్స్ట్ డే నాగపంచమి డేస్ లో మొదటి రోజు ఇంట్లో ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్నానం చేయిస్తారు. అప్పుడే అభిరూప్ నీళ్ళలో స్నానం చేస్తుంటే మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా అని నందిని అభిరూప్ ఉంటుంది. నాకు ఇదంతా నమ్మకం లేదు, మీరు మీ పని చూసుకోండి నేను నా పని చూసుకుంటానని అభిరూప్ అనడంతో ఏంటి ఇతను అందరూ ఒకలా ఉంటే ఇతను మాత్రం డిఫరెంట్ గా ఉన్నాడు, ఎవరితోనూ కలవట్లేదు, సరిగా మాట్లాడట్లేదు అని అనుకుంటుంది. ఇంటి పక్కనే బికాస్ ని కొంతమంది కొడుతూ ఉంటారు. గట్టిగా శబ్దం రావడంతో ఏంటా అని నందిని మిద్ద పైన ఎక్కి చూస్తే బికాస్ ని కొడుతూ ఉండడం గమనిస్తుంది. దీంతో నందినికి అర్థమయ్యేది ఏంటంటే బికాస్ దగ్గర ఎవరో అప్పు తీసుకున్నారు, అప్పు ఇవ్వనందుకే ఇలా గొడవ పడుతున్నారు అని. ఆ తర్వాత ఆ ఇంటిని తీసుకోవడానికి వచ్చిన బ్రోకర్ ఇల్లు మొత్తం చూడడానికి వస్తాడు. ఇల్లు మొత్తం చూసిన తర్వాత అసలు ఓపెన్ చేయని రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ తాళాలని ఎవరికో ఫోటో తీసి పెట్టి ఎలాగైనా దీన్ని ఓపెన్ చేయాలి అని మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అని ఒక నల్లటి పాము వచ్చి అతని మీద అటాక్ చేస్తుంది. ఇంకోవైపు ఇంటి లోపల ఉన్న అమ్మవారి విగ్రహం కలర్ చేంజ్ అవుతుంది. బ్లాక్ గా ఉన్న విగ్రహం అలాగే గ్రీన్ కలర్ గా మారిపోతుంది. మొత్తం అందరూ భయపడిపోతారు. స్వామీజీ ఏమో నేను అప్పుడే చెప్పాను ఇంటిని నమ్మొద్దని, ఇప్పుడు చూసారా ఏం జరిగిందో అని చెప్తూ ఉన్నాడు. క్షమాపణ చెప్పండి అందరూ అని స్వామీజీ ఒక స్టోర్ రూమ్ కి వెళ్తాడు. స్టోర్ రూమ్ కి వెళ్ళిన స్వామీజీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే పాము కాటుతో స్వామీజీ కూడా చనిపోయి ఉంటాడు. అప్పుడే ఇంటి లోపలికి శివుడు పార్వతి వేషం వేసుకున్న ఒక 2 మనుషులు ఇంట్లో ఉండకండి, వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది, హరహర శివ శివ అంటూ మొత్తం అందరినీ భయపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నందిని వాళ్ళ అమ్మ భయపడుతూ ఫస్ట్ దేవుడి కలర్ చేంజ్ అయింది, ఆ తర్వాత పాము వచ్చి స్వామీజీని వచ్చిన బ్రోకర్ ని చంపేసింది. ఇదంతా దేవుడు శాపం వల్లే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని అంటూ ఉంటే దాంతో నందిని వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన వాళ్ళు దేవుళ్ళు అయితే కాదు కదా, జస్ట్ వాళ్ళు వేషం కట్టి నాటకం వేసేవాళ్ళు, వాళ్ళేదో చెప్తారని నువ్వెలా నమ్ముతున్నావు, జస్ట్ ఇది కోఇన్సిడెంటల్ గా జరిగిండొచ్చు, మన ఇంట్లో ఏదో పాము ఉంది వెంటనే పామును పట్టుకునే వాడిని పిలవాలి అని చెప్తున్నాడు. మీరు అనుకున్నట్టు దేవుడు శాపం లేదు ఏం లేదు, అందరినీ పిల్లల్ని భయపెట్టకండి అని చెప్తున్నాడు. ఇంటి పనివాడైనటువంటి భీమ్ దగ్గర నైట్ ఎక్కడో వెళ్ళారంటగా, ఎక్కడికి వెళ్ళారంటే భీమ్ నేనా ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళలేదే అని అంటాడు కొంచెం భయపడుతూ. ఇంట్లో ఉన్న అంకుల్ ఆంటీ వీళ్ళిద్దరూ అభిరూప్ మీద గొడవ పడుతున్నారు. అభిరూప్ ప్రాపర్ గా లేదు కాబట్టి ఇదంతా జరుగుతుంది, ఎక్కువగా డ్రింక్ చేయడం, పూజల్లో అతను కలవకపోవడం, అభిరూప్ అపవిత్రం చేస్తున్నాడు ఇంట్లో ఉన్న అమ్మవారిని అని అభిరూప్ ని తిడుతూ ఉన్నారు. కానీ అభిరూప్ మాత్రం నేనే వీటన్నిటికీ కారణమని మీరు అనుకుంటున్నారా, వీటికి కారణం మీరు, ఎందుకంటే ఈ ఇంటిని అమ్మాలని ఫస్ట్ ప్లాన్ చేసింది మీరే, మీరు ఎప్పుడైతే ఇంటిని అమ్మాలనుకున్నారో అప్పటి నుంచి ఇలా జరుగుతుంది అని అంటాడు. అంతేకాకుండా ఈ నాగపంచమి రిచువల్స్ కంప్లీట్ అయినంత వరకు ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు, కంప్లీట్ అయిన తర్వాత అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు. అంతవరకు ఎవ్వరు ఏమీ ఆలోచించకుండా జస్ట్ అమ్మవారిని పూజిద్దాం అని చెప్తాడు. ఇంట్లో నుంచి ఆపడానికి నువ్వెవర్రా అని అంకుల్ ఆంటీ కార్ తీసుకుని బయటికి వెళ్తారండి. అంతవరకు
అనుకున్న స్వామీజీ చనిపోయారు కాబట్టి ఇంకొక స్వామీజీని పెట్టి పూజ చేస్తుంటారు అమ్మవారికి. బయటికి వెళ్ళిన అంకుల్ ఆంటీకి పెద్ద షాక్ ఏంటంటే ఇంట్లో జరుగుతున్న వాటి గురించి అంతా వీళ్ళిద్దరూ డిస్కస్ చేస్తుంటే దారి మధ్యలో ఏదో ఒక భయంకరమైన రూపం కనిపిస్తే ఆంటీ భయపడి ఒక చెట్టుకి వెళ్ళి గుద్దేస్తుంది కార్ని. నెక్స్ట్ డే అభిరూప్ నవ్వుతూ, చూసావా ఇంటి నుంచి వెళ్ళొద్దంటే వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో, ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట అని చెప్తాడు. నందిని వాళ్ళ పెద్దమ్మ అభిరూప్ దగ్గరకు వచ్చి, మొత్తం నీ వల్లేరా, ఇంట్లో నుంచి వెళ్తున్న వాళ్ళ పైన శాపం వదిలావు కదా, ఇప్పుడు చూడు వాళ్ళకి ఏం జరిగిందో అని అభిరూప్ మీద కోప్పడుతుంది. అసలు అంకుల్ ఆంటీకి ఏం కనిపించింది, ఎందువల్ల యాక్సిడెంట్ అయిందని వాళ్ళు కళ్ళు తెరిస్తే తప్ప చెప్పలేని పరిస్థితి. ఇద్దరు కోమాలో ఉంటారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చి హాస్పిటల్కి వస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అభిరూప్ వల్లే యాక్సిడెంట్ జరిగింది అని చెప్తారు. దీంతో అభిరూప్ దగ్గరికి వెళ్ళి పోలీస్ ఏమంటాడంటే, నీ వల్లనే యాక్సిడెంట్ జరిగిందంటగా, యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఏమనుకున్నావు అని అంటే, యాక్సిడెంట్ జరగాలనే నేను కూడా అనుకున్నాను అని చెప్తాడు. ఏంటి వెటకారమా అంటే దేవుడి శాపం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పోలీస్కి. అతనేమో కొంచెం దైవభక్తి ఉన్నవాడు, కొంచెం నమ్మశక్యంగా ఉన్నందువల్లనే కొంచెం నమ్ముతాడండి లైట్ గా. ఆ తర్వాత ఇంట్లో ఇంతకుముందు మొత్తం జరిగేదంతా వీడియో తీస్తుంటుందని చెప్పాను కదా అపర్ణ గురించి, మోడర్న్ అమ్మాయి వీడియో. అపర్ణ మిద్ది మీద ఇప్పుడు జరుగుతున్నదంతా తలుచుకుని బాధపడుతుంటే నందిని భర్త అపర్ణ దగ్గరికి వెళ్ళి, ఎందుకని ఈ అభిరూప్ ఇలా ఉన్నాడు, మందు తాగుతున్నాడు, ఎవరు చెప్పింది అస్సలు వినిపించుకోవట్లేదు అని అంటే అపర్ణ ఏమంటుందంటే, అభిరూప్ ఎప్పుడు మందు తాగి వస్తాడు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళే అతన్ని పూజలోకి అలో చేయరు, దాంతో కోపం వచ్చి అతను కూడా రాడు. అంకుల్ ఆంటీకి కార్ యాక్సిడెంట్ జరగడం, పూజారి స్వామీజీ చనిపోవడం అండ్ ఇంట్లోకి పాము రావడం, ఇదంతా కోఇన్సిడెంటల్ గా జరగలేదు, దీని వెనకాల ఏదో ఒక మిస్టరీ ఉందని ఎలాగైనా కనిపెట్టాలని నందిని తన భర్త అపర్ణతో అంటుంది. ఇంకోవైపు హాస్పిటల్లో కోమాలో ఉన్న అంకుల్ ఆంటీ చనిపోతుంది. అంకుల్ కొంచెం స్పృహలోకి రావడంతో ఏం జరిగిందో చెప్పమంటే, మేము ఆ రోజు కారులో వెళ్తున్నప్పుడు నాకు దేవుడు కనిపించాడు, దేవుణ్ణి చూసి షాక్లో ఉన్న నా భార్య చెట్టుకు తీసుకెళ్లి కారును గుద్దేయడంతో మాకు యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో పూజ చేస్తుంటాడు కదా స్వామీజీ, అతను భయపడిపోయి, ఇక నుంచి నేను ఇక్కడ పూజ చేయలేను, నాకు భయం వేస్తుంది, మీరంతా డేంజర్ గల్లా ఉన్నారు, అమ్మవారి కోపం వచ్చిందంటే నన్ను ఏదైనా చేసేస్తుందేమో మీ వల్ల, నేను పూజ చేయనని మొత్తం అందరితో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత నచ్చ చెప్తున్నా కూడా అసలు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. అభిరూప్ అక్కడికి వచ్చి, స్వామీజీ పూజ చేయకుండా వెళ్ళిపోతే మనకేంటి, మనం ఉన్నాం కదా, మనం చేద్దాం, మీరెవరు చేయాల్సిన అవసరం కూడా లేదు, నేనే చేస్తాను అని అభిరూప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు, అలా చూస్తూనే ఉండిపోతారు. ఏంటి నేను పూజ చేయకూడదా, పూజ చేయడానికి అన్ని రకాల అర్హతలు నాకున్నాయి, నాకు ఇంకా పెళ్లి కావలేదు అని ఏదో ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పి పూజ చేస్తాడు. కానీ ఇది ఎవరికి నచ్చదు. కట్ చేస్తే ఈ ఊర్లోకి వయసు అయిపోయిన ఒక అవ్వ వస్తుంది. అవ్వని చూసి, నువ్వు ఇంకా చనిపోలేదా, బ్రతికే ఉన్నావా అని అంటుంటారు. నాకు చావు అనేది లేనే లేదని అవ్వ అంటుంది. అసలు ఈ అవ్వ ఎవరు, ఈ అవ్వకి ఈ ఫ్యామిలీకి సంబంధం ఏంటని మీకు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. అండ్ ఇంకోవైపు అప్పులు తీసుకుని తన్నులు తింటూ ఉంటుంటాడు కదా అప్పుల వాళ్ళ దగ్గర బికాష్, ఇప్పుడు కూడా బికాష్ దగ్గరికి కొంతమంది వచ్చి కొట్టి వెళ్తారు, వీలైనంత తొందరగా అప్పు తీర్చకపోతే నిన్నే చంపేస్తామని బెదిరించి. ఈ గొడవలో బికాష్ షర్ట్ వెనకాల చిన్న మరక అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నందిని, ఏంటి ఆ మరక అంటే, నేను సిగరెట్ కొట్టడానికి బయటకు వెళ్ళాను, అక్కడ గోడకున్న మరక నాకు అంటుకుంది అని చెప్తాడు. కానీ నందినికి మాత్రం అసలు ఏమైందో తెలుసు, అప్పుల వాళ్ళే వచ్చి కొట్టారని. నందిని తన భర్త దగ్గర, ఈ బికాస్ మీద నాకెందుకో కొంచెం డౌట్ గా ఉంది, ఇప్పుడు జరుగుతున్న వాటికంతా బికాసే కారణమని అలా అనిపించేటట్లుగానే ఉంది అని, దేనికైనా మంచిది అతని మీద ఒక కన్ను ఉంచండి అని చెప్తుంది. ఇప్పుడు పూజ చేస్తున్న అభిరూప్ ఎవరో కాదు, నందిని వాళ్ళ పెద్దమ్మ కొడుకే అన్నమాట. అభిరూప్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో, ఏమండి మీరైనా వాడిని ఆపండి, వాడు గనక పూజ చేస్తే ఇంకా ఈ అరిష్టం ఎక్కువ అవుతుంది అని చెప్తుంది. అభిరూప్ ని రూమ్ లో నుంచి బయటికి రాకుండా అభిరూప్ వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు కలిసి డోర్ లాక్ చేస్తారు. దీంతో అభిరూప్ కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు, ఏంటే అన్నీ లోపల పెట్టి లాక్ చేస్తారని. ఇంట్లో పనివాడుగా ఉన్న భీమ్ అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసి, వాళ్ళు చెప్పేది నువ్వేం వినకు, వెళ్ళి పూజ చేయి అని చెప్తాడు. అభిరూప్ పూజ చేసి అందరికి ప్రసాదాలు ఇస్తుంటే దేవుడు వేషంలో ఉన్న ఒక మనిషి పార్వతిలాగా అక్కడికి వచ్చి, నేను నీకు అప్పుడే చెప్పాను కదా, ఆ మాట అప్పుడే వినిపించుకోవట్లేదేంటి నువ్వు అని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదా చనిపోతారని మళ్ళీ అందరినీ భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే బాల్కనీలోకి నందిని అపర్ణ వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ వేషం వేసుకున్న ఆమెను చూస్తే, వేషం వేసుకున్న ఆమె అండ్ ఆమె భర్త ఇద్దరు
అక్కడ నుంచి వెళ్ళడం గమనిస్తారు. నందినికి అర్థమయ్యేది ఏంటంటే ఎవ్వరో ఒకరు ఇదంతా మనల్ని కావాలనే భయపెట్టడానికి ఇలా చేస్తున్నారు, ఎవరో వింటారు అని ఆలోచిస్తుంది. అపర్ణ ఏమంటుందంటే నందినితో, ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పంపించేసి ఎవరో ఒకరే ఉండి ఈ ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో ఇక నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం థింక్ చేయాలి కదా అని నందినితో అంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే అబ్రూప్ అక్కడికి వచ్చి, అపర్ణకి అబ్రూప్ అంటే అస్సలు పడడు, దాంతో అబ్రూప్ అక్కడికి రాగానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నందినితో అబ్రూప్ మీరు మీ పని చూసుకోండి అని చెప్పి అలా ఒక గంభీరమైన లుక్ ఇస్తాడు. అదే రోజు రాత్రి సుమారు ఒక 12 నుంచి 1 గంట మధ్యలో విండో సైడ్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. నందిని ఇది గమనించి ఏంటా అని వెళ్ళి చూస్తే ఇంతకుముందు ఊర్లోకి కొత్తగా ఒక అవ్వ వచ్చిందని చెప్పాను కదా, ఆ అవ్వ ఇప్పుడు నందిని వల్ల పెదనాన్న దగ్గర నా డబ్బులు నాకు ఇచ్చేయరా అంటే పెదనాన్న భయపడుతూ ఉన్నాడు. అవ్వ వాళ్ళ పెదనాన్నకి కొంచెం డబ్బు అప్పిచ్చింది, ఇప్పుడు ఆ డబ్బు కోసమే వచ్చి ఉంటుంది. ఇంకో విషయం వాళ్ళ మాటల ద్వారా నందినికి అర్థమయ్యేది ఏంటంటే ఆ అవ్వ పెదనాన్నని బ్లాక్మెయిల్ చేస్తుందని అర్థమవుతుంది. పెదనాన్న కొంత డబ్బు ఇచ్చి ఇక నుంచి ఈ ఇంటి వైపు కూడా చూడకని పంపించేస్తాడు తిట్టి. సరేనే అక్కడ నుంచి లోపలికి వెళ్తే నందినికి అపర్ణ రూమ్ బయట ఎవరో కూర్చున్నట్టుగా మనిషి రూపం కనిపిస్తే నందిని వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తుంది. కింద చూస్తే మనిషి అడుగులు రక్తపు మరకలతో రెడ్ గా కనిపిస్తుంది. అపర్ణ దగ్గరికి వెళ్ళి చూస్తే అపర్ణ స్పృహ తప్పి పడిపోయింది. అపర్ణ అంటుంటే కూడా తను పైకి లేవట్లేదు. తన చేయి చూస్తే చెయ్యిని పాము కరిచింటుంది. తర్వాత అబ్రూప్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అబ్రూపే అపర్ణని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఒక పాముని పెట్టి, నేను అపర్ణ రూమ్ దగ్గర నిన్ను చూశాను, రక్తపు మరకలో అడుగులు కూడా కనిపించాయి అని చెప్తుంది. నేనెందుకు అపర్ణని చంపాలనుకుంటున్నానని అబ్రూప్ అంటాడు. అబ్రూప్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, నా కొడుకు కోపం గలవాడే, కానీ ఒక మనిషిని చంపేంత కోపం అతనికి రాదు, ఒక మనిషిని చంపడానికి నా కొడుకు ప్రయత్నించాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అబ్రూప్ రూమ్ ఒకసారి చెక్ చేయాలి అనడంతో పోలీసులతో సహా అబ్రూప్ రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చెక్ చేస్తుంటారు. ధారాళంగా చెక్ చేసుకోండి అబ్రూప్ కూడా బయట ఉండిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెట్టె తీసుకుంటారు. ఇప్పుడే అబ్రూప్ కళ్ళల్లో కొంచెం భయం కనపడుతుంది. పెట్టె ఓపెన్ చేస్తుంటే అందులో నల్లటి పాము ఉంటుంది. వెంటనే అబ్రూప్ ఆ పాముని చేతిలో పెట్టుకుని, కొన్ని సంవత్సరాలుగా నేను ఈ పాముని నాతో పాటే ఉంచుకుంటున్నాను, పెంచుకుంటున్నాను, ఇందులో విషం లేదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అబ్రూప్ పూజ చేస్తుంటే నందినికి ఒక ఫోన్ కాల్ వస్తుంది హాస్పిటల్లో నుంచి. అపర్ణ స్పృహలోకి వచ్చిందని. అపర్ణ దగ్గరికి వెళ్ళి నందిని అసలు ఏం జరిగింది అని అపర్ణతో అడిగితే, నేను దేవుని చూశాను అని చెప్తుంది. ఏంటి దేవుని చూసావా? ఆ రోజు అంకుల్ ఆంటీలు కూడా దేవుని చూశారు, ఈ రోజు నువ్వు కూడా దేవుని చూసావా? ఏం అర్థం కాకుండా ఉందేంటి? నిజంగానే ఇది దేవుడి శాపమా ఏమో అని థింక్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ కూడా నమ్మేస్తాడు. దేవుడి శాపం వల్ల ఇదంతా జరుగుతుంది, మీరు వీలైనంత తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇంకోవైపు ఇంట్లో వికాస్ గురించి చెప్పాను కదా, అప్పు తీసుకుని అప్పులో వచ్చి కొడుతూ వెళ్తుంటారని. అతను ఎవరికి తెలియకుండా నైట్ టైంలో అడవి లోపలికి వెళ్ళి అక్కడ కొంతమంది నాటకాలు వేస్తుంటే వాళ్ళని వెళ్ళి కలుస్తాడు. ఒక ఇద్దరిని, నేనేం చెప్పాను, మీరేం చేశారు, ఎందుకని అంకుల్ ఆంటీస్ ని భయపెట్టి యాక్సిడెంట్ అయ్యేలా చేశారు అని అంటే, మేమేం అంకుల్ ఆంటీస్ ని భయపెట్టలేదు, ఆ రోజు మీ ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళే మమ్మల్ని చూసి భయపడ్డారు, మా ప్రమేయం ఏం లేదు ఇందులో అని అంటారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ బికాషే వాళ్ళిద్దరిని ఇంటి లోపలికి రప్పించుంటాడు. వాళ్ళు కొంత డబ్బు ఇచ్చి శివుడు పార్వతి వేషం వేసుకున్న మనుషుల్ని, సరే మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గరికి రావచ్చు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి వీలైనంత దూరంలో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడే నందిని భర్తకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంట్లో అబ్రూప్ చనిపోయాడు, అది కూడా పాము కాటు వల్ల అని. ఒక్కసారిగా మొత్తం అందరూ ఉలిక్కిపడి షాక్ అవుతారు. అబ్రూప్ చనిపోయాడా? దేవుడికి పూజ చేస్తున్నందుకు స్వామీజీ చనిపోయాడు, ఆ తర్వాత ఇప్పుడు అబ్రూప్ చనిపోయాడు పాము కాటు వల్ల అని. మళ్ళీ ఏం అర్థం కాదు. అబ్రూప్ బాడీ దగ్గర అబ్రూప్ వాళ్ళ నాన్న ఏడుస్తుంటే పనివాడైనటువంటి భీమ్ అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నతో, మీరు నిజాన్ని దాచి అబ్రూప్ ని పూజ చేయడానికి వదలడం వల్లే ఇలా జరిగిపోయిందని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అబ్రూప్ వాళ్ళ నాన్న అండ్ ఇంటి పనివాడు భీమ్ వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక సీక్రెట్ ని మాట్లాడుతున్నట్టు నందినికి తెలుస్తుంది. డోర్ బయట నిలబడి డోర్ తట్టి, నేను జస్ట్ మీకు సాల్ట్ వాటర్ ఇవ్వడానికే వచ్చానని ఏం విననట్టుగా అక్కడ నుంచి వెళ్తే పోలీస్ వాళ్ళు అబ్రూప్ బాడీని తీసుకెళ్తున్నారు పోస్ట్ మార్టానికి.
అప్పుడే పోలీసుల దగ్గరికి నందిని వెళ్ళి నాకు అబ్రూప్ అన్ని టెస్ట్ల రిపోర్ట్స్ నాకు కావాలి. ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లోకి 2 సార్లు దేవుడు వేషం వేసుకున్న నాటకం వేసే వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి వెళ్ళారు, వాళ్ళని కూడా మీరు పట్టుకొని విచారించండి అని చెప్తుంది. వెంటనే పోలీసులు సీరియస్ గా తీసుకుని నాటకాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇంతకు ముందే బికాష్ వెళ్ళి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పింటారు కదా, దాంతో అక్కడ వాళ్ళు ఉండకపోవడంతో ఇంకా కొంచెం ముందుకెళ్ళి మొత్తం వెతికితే ఫైనల్ గా వాళ్ళిద్దరిని పట్టుకునేస్తారు పోలీసులు. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఈ వయసు అయిపోయిన అవ్వ ఎవరికి తెలియకుండా ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా అవ్వని నందిని పట్టుకొని నువ్వేం నా దగ్గర దాచిన అవసరం లేదు, నాకు మొత్తం తెలుసు, ఈ అబ్రూప్ నిజమైన ఈ ఇంటి వారసుడు కాదు కదా, మా పెద్దమ్మ పెదనాన్నకు పుట్టిన కొడుకు కాదు కదా, బయోలాజికల్ ఫాదర్సే కాదు వీళ్ళు అని చెప్తూ ఉంటే అవ్వ షాక్ అయ్యి ఇదంతా నీకెలా తెలుసు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బ్లడ్ గ్రూప్ వచ్చింది, బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన బ్లడ్ గ్రూప్ లో ఆ బ్లడ్ ని తీసుకుని అబ్రూప్ వాళ్ళ నాన్నతో మ్యాచ్ చేసి చూస్తే మ్యాచ్ అవ్వట్లేదు, సో ఖచ్చితంగా అబ్రూప్ వాళ్ళ నాన్న అంటే మా పెదనాన్న బయోలాజికల్ ఫాదర్ కాదు అని చెప్తుంది. వీటి గురించి ఏదో తెలుసనే కదా ఇప్పుడు మా పెదనాన్నని బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటుంది బామ్మని. నందినికి ఎలా అభిరూప్ వాళ్ళ పెదనాన్న నిజమైన కొడుకు కాదని తెలిసిందంటే ఈ ఇంట్లో పనివాడు భీమ్ నాటకం చూస్తానని డైలీ నైట్ టైంలో ఎవరికి తెలియకుండా బయటికి వెళ్తాడు కదా, అతను వెళ్ళేది నాటకానికి కాదు నిజానికి మెడికల్ షాప్ వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తున్నాడు. అది ఎవరికో కాదు నందిని వాళ్ళ పెదనాన్నకి. ఆ మెడిసిన్ మగతనానికి సంబంధించిన మెడిసిన్. సో మా పెదనాన్నకి మగతనం లేదు, అతను అబ్రూప్ని కనిండడు, అందుకే నాకు డౌట్ వచ్చింది అని చెప్తుంది. మీకేదో ఇందులో నాకు తెలియని నిజం తెలిసింది, అదేంటో చెప్పండి అని ఆ అవ్వతో అంటే అవ్వ బేసిక్ గా ఈ ఇంట్లో పనివాడు ఉంటాడు కదా భీమ్, అతనికి ఒక కొడుకు పుట్టింటాడు. పిల్లాడు పుట్టిన వెంటనే పనివాడి భార్య చనిపోతుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నందిని వాళ్ళ పెదనాన్న అతను నా కొడుకే, నాకు అండ్ నా భార్యకు పుట్టిన కొడుకేని ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నాకు మగతనం ఉందని నమ్మించి అప్పటి నుంచి అబ్రూప్ ని తన కొడుకుగా పెంచుకుంటాడు. ఇంకా కొంచెం బామ్మ దగ్గర అడిగి తెలుసుకుందామని అడుగుతూ ఉంటే నందిని వాళ్ళ భర్త వచ్చి నందిని లాక్కుని తీసుకెళ్లి నువ్వెందుకని ఇలా టెన్షన్ అవుతున్నావు, ఇదంతా దేవుడి శాపం వల్లే జరుగుతోంది, నీకెలాగో దేవుడి నమ్మకం లేదు కదా అందుకనే నువ్వు ఇలా టెన్షన్ అవుతున్నావు అని చెప్తుంది. ఇంకా ఇద్దరు వెళ్ళి పడుకున్న తర్వాత నైట్ మళ్ళీ నందినికి ఒక శబ్దం వస్తుంది. ఏంట్రా అని వచ్చి చూస్తే దేవుడి అమ్మవారి విగ్రహం కలర్ చేంజ్ అయింటుంది. విగ్రహం పైన ఒక పాము ఉంటుంది. ఆ విగ్రహాన్ని ఆ స్నేక్ ని చూసి అలా స్టన్ అయి చూస్తూ ఉంటే సడన్ గా తన ముందు ఏదో ఒక శక్తి వచ్చినట్టు నందిని కనిపించి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో నందినికి ఆత్మ రూపంలో అబ్రూప్ కనిపిస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇంట్లో ఒక్కొక్కటే మొత్తం కనిపెడుతున్నావు, ఇంకా కనిపెట్టు, మొత్తం నీకే తెలుస్తుంది అని చెప్తాడు. టక్మన్ కళ్ళు ఓపెన్ చేస్తే నందిని చుట్టూ అందరూ ఉంటారు. జస్ట్ కళ్ళు తిరిగింది, కింద పడ్డాను అని ఇంతకు ముందు జరిగింది ఏం చెప్పదు నందిని. అమ్మవారి విగ్రహం కలర్ చేంజ్ అవ్వడం, ఒక పాము వచ్చి పైన కూర్చోవడం, ఇదంతా. వెంటనే నందిని వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నిజంగానే అబ్రూప్ మీ కొడుకా అని అంటే లేదమ్మా, నిజానికి అబ్రూప్ అంటే మాకు చాలా ఇష్టం, నా సొంత కొడుకు కంటే ఎక్కువ, మేము అతనికి బయోలాజికల్ ఫాదర్ అండ్ మదర్ కాదు అని చెప్పేస్తుంది. అయితే ఇన్ని రోజులు ఇదంతా ఎందుకని ఎవరికి చెప్పకుండా దాచారు అని క్వశ్చన్ చేస్తుంది నందిని వాళ్ళ పెద్దమ్మని. ఫుల్ సాడ్ అయిపోతుంది వాళ్ళ పెద్దమ్మ. ఆ తర్వాత హాస్పిటల్లో అపర్ణ కంప్లీట్ గా కోలుకుందని అపర్ణని తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఇంకోవైపు పోలీసులు నాటకం వేసే వాళ్ళని పట్టి విచారిస్తే ఇదంతా ఇంట్లో ఉన్న బికాస్ చెప్పినందుకే చేస్తున్నామని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత మొత్తం అందరూ బికాస్ ని క్వశ్చన్ చేస్తే అవును నిజమే, నేనే కావాలని నాటకం వేసే వాళ్ళతో చెప్పి మిమ్మల్ని భయపెట్టడానికి ఇలా చెప్పాను, కానీ నేను ఏ హత్య చేయలేదు, అంకుల్ ఆంటీ యాక్సిడెంట్ కూడా నేను కారణం కాదు, జస్ట్ వీళ్ళు అక్కడ నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళు చూసి భయపడి యాక్సిడెంట్ చేసుకున్నారు, స్వామీజీ అబ్రూప్ చావు కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఇదంతా ఎందుకు చేశానంటే మిమ్మల్ని భయపెట్టి ఇక్కడ నుంచి పంపించేస్తే ఇంటిని అమ్మితే వచ్చిన షేర్ లో నాకు భాగం ఉంటుంది కదా, అందరి దగ్గర నేను అప్పులు పాలైపోయాను, నా అప్పు తీర్చడం కోసమే ఇలా ప్లాన్ చేశాను అని చెప్తాడు సాడ్ గా ఫీల్ అవుతూ. దాంతో పోలీసులు బికాస్ ని అరెస్ట్ చేస్తామని చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అర్థం చేసుకుని బికాస్ని మా కుటుంబం సైడ్ నుంచి ఇతని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎవరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తారు. అబ్రూప్ బాడీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అబ్రూప్ వాళ్ళ బయోలాజికల్ ఫాదర్ భీమ్ చేతుల మీదుగానే చితి అంటిస్తారు. ఇంతకు ముందు అపర్ణ మీద పామ్ అటాక్ చేసిన రాత్రి అబ్రూప్ ఆ ఇంట్లో నుంచి ఒక రింగ్ తీసుకెళ్ళింటాడు. ఇప్పుడు నందిని ఇక్కడ జరుగుతున్న వాటికంతా ఆన్సర్ తెలియాలంటే 200 సంవత్సరాల క్రితం ఆ రూమ్ ని లాక్ చేశారు కదా,
మళ్ళీ లాక్ ఓపెన్ చేసి లోపల ఏముందో చూడాలని ఒక సేమ్ అదే తాళంలాగే ఉండే ఒక ఫేక్ తాళం రెడీ చేసి రూమ్ లోపల వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇంతవరకు ఆ ఇంట్లో అమ్మవారికి అబ్రూప్ పూజ చేశారు కదా, ఇప్పుడు నేనే పూజ చేస్తాను, మీరెవరు భయపడకండి అని నందిని పూజ చేస్తుంది. అమ్మవారికి హారతిస్తూ 200 సంవత్సరాల క్రితం మొదటి రాత్రి చేసుకున్న వాళ్ళిద్దరి మీద కోప్పడే కదా నువ్వు శాపం మీద అతన్ని చంపేసి ఆమెని వెధవరాలుగా చేశావు. ఇప్పుడు నేను నా భర్త అదే రూమ్ లోనే ఉంటాం. ఒకవేళ నువ్వు పెట్టిన శాపమే నిజమైతే నువ్వు ఎలా ఉంటావో, మమ్మల్ని ఏం చేస్తావో మేము కూడా చూడాలనుకుంటున్నామని ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా వినిపించుకోకుండా నందిని భర్త అతని భర్తకి ఇష్టం లేకపోయినా కూడా ఫోర్స్ చేసి మళ్ళీ ఆ రూమ్ తాళాలు ఓపెన్ చేసి బెడ్ ని డెకరేట్ చేయించి ఆ రోజు రాత్రి అక్కడే పడుకునడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మిడ్ నైట్ అయింది. సరిగ్గా అప్పుడే రూమ్ లోపలికి ఒకరు వస్తారు. ఎవరు అని నందిని భయపడకుండా వాళ్ళ చేయి పట్టుకుంటుంది. అసలు అపర్ణ ఆ రోజు రాత్రి గదిలో ఎవరు చేయి పట్టుకుంది, ఈ మిస్టరీ ఏంటి, ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికంటే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే ఈ ఇంట్లోకి కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని కొత్తగా వస్తారండి. కానీ పెళ్లి కొడుకుకి మగతనం ఉండదు. కానీ ఈ విషయం బయట ఎక్కడైనా చెప్తే నిన్ను చంపేస్తానని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఫోర్స్ చేసి తనని టార్చర్ చేసేవాడు. పెళ్లి కొడుకుకి ఒక తమ్ముడు ఉంటాడు. తమ్ముడు పేరు కులందనర్. కులందనర్ ఒక ఫ్లూట్ ఆర్టిస్ట్ అన్నమాట. ఈ అమ్మాయికి తన భర్త తమ్ముడు కులందనర్ కి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడుతుంది. నాకు ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది, మీ అన్నయ్య కూడా నన్ను బయటికి తీసుకెళ్లట్లేదు, నువ్వైనా తీసుకెళ్ళని నాటకం చూడడానికి కులందర్ని తీసుకెళ్ళమంటే కులందర్ సొంత వదినే కదా అని తీసుకెళ్తే తప్పేముందని కులందర్ తనని నాటకం చూడడానికి బయటికి తీసుకెళ్తాడు. తిరిగి వస్తూ ఉంటే దారి మధ్యలో వస్తూ ఉంటే పొలాల మధ్య ఒక పాము కరిచి కింద పడిపోతాడు. పాము కరిచిందనే దాన్ని పక్కన పెడితే ఈ విషయం బయట తెలిస్తే నేను నీతో వచ్చానని మా అన్నయ్యకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడి నన్ను ఇక్కడ నుంచి ఎవరికి తెలియని ప్లేస్ తీసుకెళ్లి నాకు ట్రీట్మెంట్ చేయించు అని చెప్తాడు. పాపం ఆమె కూడా ఎవరికి తెలియని ప్లేస్ లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తుంది. మెల్లమెల్లగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కులందనర్ నార్మల్ మనిషి అయిపోతాడు. ఆ తర్వాత ఈమె ఏం చేస్తుందంటే ఎలాగో ఆమె భర్తకి మగతనం లేదు కాబట్టి మెల్లగా తనని అప్రోచ్ అవడానికి ప్రయత్నిస్తుంది. ఐ మీన్ కులందనర్ ని ఫిజికల్ గా కలవడానికి. కానీ ఇందుకు మాత్రం కులందనర్ ఒప్పుకోడు. ఇది చాలా తప్పు, మా అన్నయ్యకి తెలిస్తే బాగోదని. చివరికి మీ అన్నయ్యకి మగతనం లేదు, నేను అతనితో కలిసి హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నాకు ఒక బిడ్డ కావాలి అని చెప్తున్నా కూడా అసలు ఒప్పుకోడు. నేను ఇదంతా యాక్సెప్ట్ చేయలేనని మీరు నా మీద ఇలాంటి ఫీలింగ్ ఉందని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే నేను మీకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆ ఊరు వదిలే వెళ్ళిపోతాడు. ఇన్సేపు మనం చూసాం కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు నందిని వాళ్ళ పెద్దమ్మ, ఆమె భర్త వాళ్ళ పెద్దనాన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ కులందనర్ ఎవరో కాదు మన నందిని వాళ్ళ నాన్న. చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో నందిని రూమ్ లోపలికి వచ్చిన వాళ్ళని చేయి పట్టుకుని ఉంటుంది కదా, అది ఎవరో కాదు నందిని వాళ్ళ పెద్దమ్మే. ఎందుకని ఇదంతా చేస్తున్నావు అని అంటే దాంతో పెద్దమ్మ తన ఫీలింగ్ చెప్తుంది. తన పెద్దమ్మే ఇదంతా చేస్తుందని నందినికి ఇంతకు ముందే ఎలా డౌట్ వచ్చిందంటే అపర్ణ రూమ్ దగ్గరికి అభిరూప్ వెళ్ళినప్పుడు ఒక రింగ్ తీసుకుని వెళ్ళింటాడు కదా, ఆ రింగ్ వాళ్ళ పెద్దమ్మదే. ఇంతకు ముందు ఆ 200 సంవత్సరాల క్రితం లాక్ చేసిన గదిని ఓపెన్ చేస్తే పెద్దమ్మకి సంబంధించిన కొన్ని వస్తువులు కనిపిస్తాయి. దాంతో వాళ్ళ పెద్దమ్మ ఏం చెప్తుందంటే వాళ్ళ పెద్దమ్మ ఒక పామును పెంచుతూ ఉంటుంది, ఆ పాముకి విషం ఉంటుంది. ఆమె దేవుడిలాగా వేషం వేసి ఆ పాముని వాళ్ళ మీద కొదిలి చంపేసి ఉంటుంది. ఇంతకు ముందు స్వామీజీని చంపడానికి కారణం ఏంటంటే ఈమెను యాక్సెప్ట్ చేయకుండా కులందనర్ ఆమెకు దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు కదా, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత కులందనార్తో మళ్ళీ ఫిజికల్ గా అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తే కులందనార్ ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది ఈ స్వామీజీ వినేస్తాడు. స్వామీజీ పెద్దమ్మ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కునేశాడని ఈ విషయం బయటికి అతను చెప్తే అందరూ నన్ను ఏమనుకుంటారేమో అని భావించి స్వామీజీని పాము కాటుతో చంపించేస్తుంది. అభిరూప్ ని ఎందుకు చంపింటుందంటే అభిరూప్ కి ఇదంతా చేస్తున్నది వాళ్ళ అమ్మాయి అని తెలిసి ఎందుకని ఇదంతా నువ్వు చేస్తున్నామని క్వశ్చన్ చేస్తే వీడికి కూడా తెలిసిపోయిందని పాముతో మళ్ళీ అభిరూప్ ని చంపేస్తుంది. ఇంతకు ముందు ఒక బ్రోకర్ మీద పాము అటాక్ చేసి ఉంటుంది కదా, అది ఇదంతా దేవుడి శాపం వల్లే జరుగుతుందని నమ్మించడం కోసం అలా చేసి ఉంటుంది. ఇప్పుడు నందిని భర్త సరే ఓకే ఇదంతా కావాలనే ప్లాన్ చేసి మీ పెద్దమ్మ చేసింది, దేవుడి కలర్ ఎందుకు చేంజ్ అయింది అంటే దేవుడి కలర్ చేంజ్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఇదంతా ఒక కెమికల్ రియాక్షన్. స్నేక్ మీద పాస్పరస్ అనే ఒక కెమికల్ ఉంది.
ఎప్పుడైతే స్నేక్ వెళ్ళి ఆ విగ్రహం పైన ఉంటుందో ఆ టైంలోనే ఈ విగ్రహం కలర్ చేంజ్ అవుతుంది కెమికల్ రియాక్షన్ వల్ల, అంతే, అంతకు మించి ఇందులో ఏం లేదు అని మొత్తం అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది నందినికి ఎలా తెలిసిందంటే ఇంతకు ముందు రోజు రాత్రి విగ్రహం పైన ఉన్న పామును చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటుంది కదా, అప్పుడే ఇదంతా అబ్జర్వ్ చేసి ఉంటుంది. మొత్తం అందరూ నందిని వాళ్ళ పెద్దమ్మని ఎందుకే ఇలా చేసావంటే నందిని వాళ్ళ పెద్దమ్మ ఏడుస్తూ అందరూ నా మీదే కోపంగా ఉన్నారు కదా, నా గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ఎందుకని అందరి జీవితం లాగా నా జీవితం లేదు, క్యాన్సర్ ఉంది, నేను పెళ్లి చేసుకున్న భర్తను నాతో సరిగ్గా ఉండట్లేదు, నాకేం చేయాలో అర్థం కాలేదు, తీరా నేను ఒకరిని ప్రేమించి అతన్ని అప్రోచ్ అయితే అతను కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు, అబ్రూప్ ని నా సొంత కొడుకులా చూసుకున్నాను, అబ్రూపే నన్ను వచ్చి క్వశ్చన్ చేసేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు, నేను బాధతోనే ఇదంతా చేస్తున్నాను అని చెప్తుంది ఎమోషనల్ అవుతూ. ఫైనలీ నందిని వాళ్ళ పెద్దమ్మని పోలీసులు అరెస్ట్ చేస్తారండి. మొత్తానికి ఏదో విధంగా మన హీరోయిన్ నందినినే ఈ మిస్టరీని సాల్వ్ చేస్తుంది. ఆగండి, ఇంకో మిస్టరీ ఇంకా సాల్వ్ అవ్వలేదు. 200 సంవత్సరాల క్రితం మొదటి రోజు జరుపుకుంటున్న కపుల్స్ ని పాము ఎందుకు చంపిందనే దానికి ఇంకా ఆన్సర్ లేదు. ఇప్పుడేమో ఇలాంటి మిస్టరీని నందిని కనిపెట్టిందని పేపర్లో కూడా న్యూస్ వేసేస్తారు. 200 సంవత్సరాల క్రితం శోభనం చేసుకుంటున్న వాళ్ళని ఆ పాము ఎందుకు కరిచిందనే దానికి ఇంకా సమాధానాలు లేవు. మేబీ పార్ట్ 2కి ఇదే లీడ్. నెక్స్ట్ పార్ట్ కోసం నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2 ఎప్పుడు వచ్చినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.